మీరు ఒక్క క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నారా, లేదంటే 2 to 3 క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తున్నారా? షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నారు అనుకోండి, చాలా బెనిఫిట్స్ అయితే మీరు మిస్ అవుతుంటారు అనమాట. అదే మీరు ఒకవేళ 2 to 3 క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, ఒక పెద్ద మిస్టేక్ జరిగి లాస్ట్ లోకి వెళ్ళే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది అనమాట. ఈ రోజు ఈ వీడియో నేను వచ్చేసరికి ఒక్క క్రెడిట్ కార్డ్ ఉంటే బెస్టా, లేదంటే 3 క్రెడిట్ కార్డ్స్ అంతకంటే ఎక్కువ ఉంటే బెస్ట్ అని అయితే ఈ వీడియోలో మనం మొత్తం డీటెయిల్ అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసరికి మీకు డీటెయిల్ గా అండ్ సింపుల్ అయితే మొత్తం ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో విషయం ఏ పాయింట్ ఆఫ్ వ్యూ సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎంత నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓ డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇక లేట్ చేయకూడదు, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. ఈ రోజు మనలో చాలా మంది ఫీల్ అయ్యే ఒక కన్ఫ్యూజన్ అయితే క్లియర్ చేసేద్దాం. ఒక క్రెడిట్ కార్డ్ బెస్టా, లేదా 3 క్రెడిట్ కార్డ్స్ బెస్టా అయితే. ఫస్ట్, ఒక క్రెడిట్ కార్డ్ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంది? ఒక క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి, చాలా సింపుల్ లైఫ్ ఉంటుంది అనమాట. అదే క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుంటాం, దాన్నే ఎట్లాంటి స్పెండ్స్ కైనా యూస్ చేసుకుంటాం. మనకు ఒక పర్టికులర్ డేట్ కి మనకు బిల్ జనరేట్ అవుతుంది, మనకు క్లారిటీ అయితే ఉంటుంది. ఆ క్లారిటీ ఉన్నప్పుడు మనం ఈ డేట్ కి బిల్ పేమెంట్ చేశారని కూడా మనకు గుర్తుండిపోతుంది. ఆ డేట్ కి మనం బిల్ పేమెంట్ చేస్తాం, అయిపోతుంది. ఇక్కడ మనకి ఎట్లాంటి బిల్ జనరేట్ అయిందా, స్టేట్మెంట్ చూసుకోవాలన్నా, ఎన్ని స్టేట్మెంట్స్ వచ్చినాయి, ఏ కార్డులు ఎంత యూజ్ చేసినాం, ఇలాంటి టెన్షన్స్ ఏమి ఉండవు అనమాట. డైరెక్ట్ సింపుల్ గా ఒక క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుంటాం, మనకు వచ్చిన బెనిఫిట్స్ అయితే వాడుకుంటాం, రాని బెనిఫిట్స్ అయితే వదిలేస్తాం. సింపుల్ గా బిల్ జనరేట్ అవుతుంది, బిల్ కట్టేసుకుంటాం, అయిపోతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. ఎవరైతే కొత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళు ఇలా సింగిల్ క్రెడిట్ కార్డ్ అయితే యూస్ చేస్తుంటారు మోస్ట్లీ వచ్చేసరికి. ఎందుకంటే వాళ్ళు ఒకటేసారి 3-4 క్రెడిట్ కార్డ్స్ అయితే అప్లై అయ్యారు కదా, ఆల్మోస్ట్ ఒక 6 months to 1 year పడితే ఒక్కటే క్రెడిట్ కార్డ్ తో అయితే కంటిన్యూ అవుతుంటారు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలా సింపుల్ గా అనిపిస్తుంది అనమాట. పేమెంట్ చేయడం కానీ ఏదైనా సరే ఒక ఫ్లోలో అయిపోతుంది అనమాట. ఇప్పుడు సింగిల్ క్రెడిట్ కార్డ్ ఉండడం వల్ల డిసడ్వాంటేజెస్ చూసినట్టయితే మనకి రివార్డ్ పాయింట్స్ అనేది చాలా తక్కువ వస్తుంటుంది అనమాట. ఎందుకంటే మనం ఏదైతే క్రెడిట్ కార్డ్ తీసుకుంటామో అది ఏదో ఒక పాయింట్ లోనే మనకి వాల్యూ అయితే యాడ్ చేస్తుంటది. అయితే ఆన్లైన్ కానీ, లేదంటే ఆఫ్లైన్, లేదంటే రెస్టారెంట్స్ కానివ్వండి, లేదంటే ఆఫ్లైన్ షాపింగ్ ఏదైనా సరే, గ్రోసరీస్ బై చేయడం ఏదైనా సరే, ఏదో ఒక్క కేటగిరీలో మాత్రమే మనకి అది బెనిఫిట్స్ అయితే అందిస్తుంటది అనమాట. ఎందుకంటే చాలా క్రెడిట్ కార్డ్ మనం చూసుకున్నట్టయితే ఏదైనా ఒక పర్టికులర్ దాని మీద మాత్రమే ఒక క్రెడిట్ కార్డ్ తీసుకొస్తుంటారు అనమాట. అండ్ సెకండ్ డిసడ్వాంటేజెస్ కనుక చూసుకున్నట్టయితే లిమిట్ అనేది ఒకటే క్రెడిట్ కార్డ్ లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, మీకు అప్ టు 1 lakh వరకు లిమిట్ వచ్చింది అనుకోండి, ఆ 1 lakh లిమిట్ లోనే మీరు ఏదైనా వస్తువు కొనాలన్నా సరే, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ చేయాలన్నా సరే, ఏదైనా సరే మీకు ఆ 1 lakh అయితే చేసేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు 1 lakh లిమిట్ వచ్చింది అనుకోండి, ఈజీగా చేసేస్తారు. అదే మీకు ఒక 30,000 కానీ 50,000 కానీ లిమిట్ వచ్చింది అనుకోండి, దాంట్లో మనకి 30% ఎంత యూస్ చేయాలి, 15,000 వరకు మాత్రమే యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ 20,000 ఉంది అనుకోండి, మీ క్రెడిట్ యూటిలైజేషన్ అనేది మనకి 30% దాటిపోతుంది అనమాట. సో ఇది మనకు ఒక డ్రాబ్యాక్ అయితే ఉంటుంది ఒక సింగిల్ కార్డ్ యూస్ చేస్తే. అండ్ మన సిబిల్ స్కోర్ అనేది చాలా స్లోగా ముందరికి వెళ్తుంటుంది అనమాట. ఎందుకంటే మీ యొక్క యూటిలైజేషన్ పెరిగింది అనుకోండి, 30% కాస్త 40% వెళ్ళిపోతుంది. అప్పుడు మన క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో పెరిగిందని చెప్పేసి మనం ఏం చేస్తారంటే సిబిల్ స్కోర్ అనేది స్లోగా తగ్గడమో ఇంక్రీజ్ చేయడమో మీ యూటిలైజేషన్ బట్టి అయితే మారుతూ ఉంటది అనమాట. సెకండ్, ఇప్పుడు ఒకవేళ కనుక మీ దగ్గర 3 క్రెడిట్ కార్డ్స్ అనుకోండి, దీంట్లో అడ్వాంటేజెస్ ఏంది అది ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం. మీ దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ స్పెండ్స్ కి, ఒకటి ఫ్యూయల్ కి, ఇంకోటి వచ్చరికి ఆఫ్లైన్ స్పెండ్స్ కి. 3 డిఫరెంట్ కార్డ్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఫ్యూయల్ కొట్టిద్దాం అనుకున్నప్పుడు ఫ్యూయల్ కార్డ్ తీసుకెళ్తారు, లేదు ఆఫ్లైన్ షాపింగ్ ఏదైనా చేద్దాం అనుకుంటే ఆఫ్లైన్ కి సంబంధించిన ఒక కార్డ్ తీసుకెళ్తారు, ఏదైనా ఆన్లైన్ స్పెండ్ చేద్దాం అనుకుంటే ఆన్లైన్ లో క్యాష్ బ్యాక్ ఇచ్చే కార్డ్ అయితే యూస్ చేశారు అనుకోండి. దీంట్లో ఇప్పుడు మీకు రివార్డ్స్ అనేది ఫ్యూయల్ సంబంధించిన కార్డ్ లో ఫ్యూయల్ రివార్డ్స్ అయితే వస్తుంటాయి, ఆన్లైన్ షాపింగ్ కి సంబంధించిన దాంట్లో ఆన్లైన్ క్యాష్ బ్యాక్ వస్తుంటది, అండ్ ఆఫ్లైన్ స్పెండ్ చేసినందుకు రివార్డ్స్ కూడా అయితే వస్తుంటాయి అనమాట. దానికి మనకి క్లియర్ గా అయితే ఉంటుంది, అప్పుడు రివార్డ్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి అనమాట. సెకండ్ అడ్వాంటేజ్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇలా మీకు 3 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క దాంట్లో మనకి 50,000 లిమిట్ వచ్చింది అనుకోండి, ఈ 50,000 మొత్తం కంబైన్ చేసుకుంటే మనకి 1,50,000 లిమిట్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ 3 కార్డ్స్ కలుపుకుంటే లిమిట్ 1,50,000 ఉందంటే క్రెడిట్ రిపోర్ట్ కంపెనీస్ మన యొక్క సిబిల్ ఎలా డిసైడ్ చేస్తాయి అంటే మీ దగ్గర ఉన్న ఓవరాల్ కార్డ్స్ లో మీరు ఎంత పర్సెంటేజ్ యూజ్ చేసుకున్నారని దాన్ని బట్టి మన సిబిల్ స్కోర్ అయితే డిసైడ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనకి మొత్తం 1,50,000 మీకు లిమిట్ అయితే ఉంది, దాంట్లో మనకి 30% చూసుకున్నట్టయితే 45,000. అప్పుడు మీరు 15,000 సింగిల్ కార్డ్ లో 15,000 యూజ్ చేసిన కానిచెల్లి ఇప్పుడు మీరు 3 కార్డ్స్ మొత్తం కలుపుకుంటే మీరు 45,000 అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఒక కార్డ్ లో కానివ్వండి, లేదంటే మొత్తం 3 కార్డ్స్ అయినా సరే మొత్తం 45,000 వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కంపేర్ టు 15,000 మనకి ఇక్కడ అడ్వాంటేజ్ అనేది చాలా పెరుగుతుంది. మీరు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ తీసుకున్నారంటే మీరు అప్ టు 45,000 వరకు అయితే మీరు తీసేసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ బెనిఫిట్ కనుక చూసుకున్నట్టయితే మనకి మన స్పెండ్స్ తగ్గట్టుగా రివార్డ్స్ కానివ్వండి, క్యాష్ బ్యాక్స్ కానివ్వండి, ఫ్యూయల్ మీద వచ్చే రివార్డ్స్ అనే కానివ్వండి మనకు కొంచెం ఎక్కువ వస్తుంటాయి అనమాట. ఈ 3 కార్డ్స్ ఉన్న ఏమవుతుందంటే మనకి క్రెడిట్ కార్డ్ మీద వచ్చే బెనిఫిట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ 3 కార్డ్స్ యూజ్ చేయడం వల్ల
వల్ల డిసడ్వాంటేజ్ ఏందని చూసినట్టయితే ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఆ 3 కార్డులకి బిల్లింగ్ డేట్ ఒకటే ఉందనుకోండి, అప్పుడు నో ప్రాబ్లం, మనకి ఒకటే టైం బిల్ జనరేట్ అవుతుంది, ఒకటే టైం కట్టేసుకోవడం అయిపోతుంది. ఒకవేళ ఇంకా ఆ కార్డులకి డిఫరెంట్ బిల్లింగ్ టైమ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 10th బిల్ జనరేట్ అయ్యి, ఒక 20కి, ఒకటి 30కి జనరేట్ అయింది అనుకోండి, అప్పుడు ఆ బిల్స్ ని మనం ఏ టైం పే చేయాలనేది అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక కార్డ్ బిల్ కట్టామనుకోండి, ఇంకో కార్డ్ బిల్ మర్చిపోయామనుకోండి కట్టడము, దాని మీద వచ్చే లేట్ పేమెంట్ ఫీజు కానివ్వండి, వాళ్ళు వేసే చార్జెస్ కానివ్వండి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సెకండ్ డిసడ్వాంటేజ్ కనుక చూసుకున్నట్టయితే మనకి 1,50,000 లిమిట్ ఉన్నప్పుడు మనం 45,000 వాడాలి, లేదంటే మనకు వచ్చే శాలరీ 30 కదా, మనం 20 వరకే వాడుకుందాం అని అయితే మనం చెప్పుకున్నా సరే మన బ్రెయిన్ అది వింటుందా? నాకు తెలిసిన అయితే ఎవరైనా సరే ఏదో ఒక టైం అయితే ఖచ్చితంగా ఓవర్ స్పెండ్ అయితే చేసాం ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. లేదు మేము కంట్రోల్ గానే ఉంటాము, 3 కార్డులు తీసుకున్న సరే కంట్రోల్ గానే ఉంటాం అనుకుంటే వాళ్ళంత అదృష్టవంతులైతే నాకు తెలిసి ఇంకొవరు ఉండరు. అండ్ ఇక థర్డ్ డిసడ్వాంటేజ్ కనుక చూసుకున్నట్టయితే ఈ మధ్య క్రెడిట్ కార్డ్స్ చూసుకుంటే మనకి మోస్ట్లీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. లేదు మీకు కొంచెం రివార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోని కొంచెం యాన్యువల్ ఫీజ్, జాయినింగ్ ఫీజ్ అనే క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు అనుకోండి, వాటి మైల్ స్టోన్స్ మనం రీచ్ అవ్వాలన్నా చాలా కష్టం. లేదు మనకంత మైల్ స్టోన్ రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు అని అనుకుంటే మనకి యాన్యువల్ ఫీజ్ చార్జెస్ అయితే ఆబ్వియస్ గా పడుతుంటాయి అనమాట. మీరు తీసుకున్న 3 కార్డులు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అనుకోండి బెస్ట్ అవుతుంది. లేదు మీకు కొంచెం చార్జెస్ ఎక్కువ పడ్డాయి అనుకోండి, దానికి మనం ఏం చేయలేమన్నమాట. ఖచ్చితంగా అయితే యాన్యువల్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ కంక్లూజన్ కనుక చూసుకున్నట్టయితే ఒకవేళ మీ దగ్గర ఒకటే కార్డు ఉంది అనుకోండి, మీరు సింపుల్ అండ్ బెటర్ లైఫ్ అయితే లీడ్ చేయగలుగుతారు అనమాట. ఒకవేళ మీ దగ్గర 3 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అనుకోండి, కొంచెం మేము ప్రాపర్ గా యూస్ చేస్తాం అనుకుంటే బెస్ట్ లైఫ్ అయితే లీడ్ చేయగలుగుతారు అనమాట. ఒక కార్డ్ తో వచ్చే క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ పాయింట్స్ తో కంపేర్ చేసుకుంటే మీకు 3 కార్డ్స్ అయితే రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు ఒక 3 కార్డ్స్ యూస్ చేస్తారు అనుకోండి, స్మార్ట్ అండ్ పవర్ఫుల్ అయితే అవుతారు అనమాట. ఒకవేళ మీరు బిగినర్ అనుకోండి, సింగిల్ కార్డ్ తో అయితే వెళ్ళిపోండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ యూజర్ అనుకోండి, పర్లేదు మా క్రెడిట్ కార్డ్ గురించి కొంత గొప్ప తెలుసు అనుకుంటే మాత్రం 2 నుంచి 3 కార్డుల వరకు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. కానీ మీరు ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటాం, మేము కంట్రోల్ గా యూజ్ చేస్తాం అనుకుంటే మాత్రమే ఎన్ని కార్డ్స్ అయినా మీరు తీసుకోవచ్చు, కాదనట్లేదు. కానీ మీరు కంట్రోల్ గా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ గోల్డెన్ రూల్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ అనేది వచ్చేసరికి 30 నుంచి 40 అట్లా అని చెప్పి ప్రతిసారి 30 పైన యూటిలైజ్ చేసేందుకు ట్రై చేయకండి. మోస్ట్లీ 30 బిల్ అయితే యూజ్ చేసుకోండి. ఎప్పుడో ఒకసారి 40కి రీచ్ అయినా సరే పెద్ద మీకు ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. అండ్ దాంతో పాటుగా ఎప్పుడైతే మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారో దాంట్లో మినిమం డ్యూ కానివ్వండి, ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి అయితే ఏం చేయకండి. డైరెక్ట్ అయితే మీరు ఫుల్ పేమెంట్ కట్టేసుకోండి. ఒకవేళ అవసరం పడితే మళ్ళీ మీరు తీసుకొని మళ్ళీ వాడుకోండి, కానీ మొత్తం ఫుల్ పేమెంట్ అయితే చేసాను అయితే ట్రై చేయండి. ర్యాండమ్ గా ఏ కార్డ్ పడితే ఆ కార్డ్ కి అప్లై చేయకండి. అన్ని ట్రాన్సాక్షన్స్ కి ఒకటే కార్డ్ అయితే అసలుకి యూజ్ చేయకండి. ఇప్పుడు ఫ్యూయల్ కనుకోండి, ఫ్యూయల్ సంబంధించిన కార్డ్ తీసుకోండి. ఆన్లైన్ షాపింగ్ అనుకోండి, ఆన్లైన్ పేమెంట్ సంబంధించిన కార్డ్ తీసుకోండి. సో అలా మీకు కావాల్సిన ఒక మంచి కార్డ్ అయితే ప్రతి కేటగిరీ తగ్గట్టుగా ఒక మంచి కార్డ్ అయితే చూస్ చేసుకోండి. దాన్ని కూడా మీరు ప్రాపర్ గా అయితే యూజ్ చేసుకోండి. మీ లైఫ్ స్టైల్ కి మ్యాచ్ అయ్యే ఒక మంచి క్రెడిట్ కార్డ్ అయితే మీరు చూస్ చేసుకోండి. మంచి హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేయండి. అప్పుడే మీరు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నా సరే అదొక మీకు పవర్ఫుల్ టూల్ అవుతుంది తప్పితే మిమ్మల్ని ఎట్లాంటి ట్రాప్ అయితే పడేది అనమాట. ఫైనల్ గా చూసుకున్నట్టయితే మీరు కనుక కంట్రోల్ గా యూజ్ చేశారు అనుకోండి, 3 కార్డ్స్ బెస్ట్ అవుతుంది. మేము కంట్రోల్ గా యూజ్ చేయలేకపోతున్నాం, మేము ఫస్ట్ కార్డ్ నే ఓవర్ గా స్పెండ్ చేస్తున్నాం అనుకుంటే మీరు ఆ ఫస్ట్ కార్డ్ దగ్గరనే ఆగిపోండి తప్పితే మీరు ఇంకా ఎక్కువ కార్డ్స్ అయితే అప్లై చేసానికి అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే అప్పుడు మీరు అప్పులో ఊపులు అయితే ఖచ్చితంగా పడతారు అనమాట. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసే టైంకి మీ దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అండ్ మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తున్నారైతే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు మీకు ఎలాంటి క్రెడిట్ కార్డ్ కావాలని మీరు తెలుసుకోవాలన్నా సరే మీరు ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాను అనమాట. ఐ హోప్ ఇక్కడ వరకు మీరు ఈ వీడియో చేశారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది అయితే అనుకుంటున్నాను అనమాట. కనుక మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకుండా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓ డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇలాంటి మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే ఈ ఛానల్లో ప్రతిసారి తీసుకొస్తూ ఉంటారు అనమాట. అలా వెళ్లే ముందు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.